నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈమె పేరు తెలుసు కదా, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అంటే అవినీతి, అవినీతి అంటే శ్రీలక్ష్మి అనేవాళ్ళు. సో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి ఆ ఓఎంసీ గనులు ఏవైతే ఉన్నాయో వాటికి లబ్ధి చేకూర్చేలాగా, గవర్నమెంట్కు నష్టం కలిగించేలాగా ఈమె ప్రవర్తించిందని చెప్పి ఈమె ఎన్నో కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. అదేవిధంగా ఈమె తెలంగాణలో వర్క్ చేస్తూ ఉంటే ఈమె యొక్క పనితనం నచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా తెచ్చుకున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. సో ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో శ్రీలక్ష్మి గారికి ఎక్కడ చెడిందో మనకు తెలియదు, లేదా అప్రూవర్గా మారుతారని సందేహం వచ్చిందో ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మరియు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి పైన సంచలన ఆరోపణలు చేశారు. వీళ్లకు ఈ చీరలు జాకెట్ల ఫ్యాంటసీ ఏందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూడు ఆడోళ్ళ చీరల మీదే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి చీర గురించి కామెంట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి నడుపుతున్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తికి ఇంకెంత సంస్కారం ఉంటుంది? ఈమె చీరల గురించి, ఈమె విగ్గుల గురించి, ఈమె యొక్క లగ్జరీ లైఫ్ గురించి ఈయన మాట్లాడతాడు. సో ఆడవాళ్ళను కించపరిచే విధంగా ఆమె ఎన్ని లక్షల రూపాయలు చీర కట్టుకుంటే ఈయనకెందుకు, ఆమె విగ్గు పెట్టుకుంటే ఎందుకు, గుండు కొట్టుకుంటే ఈయనకెందుకు? ఆమె ఏదైనా అవినీతికి పాల్పడి ఉంటే అవినీతికి సంబంధించింది చెప్పాలి, ఈయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పాలి. కానీ సో విగ్గు పెట్టుకుంటుంది, మేకప్ వేసుకుంటుంది, 1.5 లక్షల రూపాయలు చీర కట్టుకుంటుంది అని చెప్పి లేఖి కామెంట్లు అయితే చేశాడు. ఒకప్పుడు సత్సంబంధాలు ఉన్నప్పుడేమో శ్రీలక్ష్మి అపాయింట్మెంట్ కోసము ఎన్ని రోజులు కరుణాకర్ రెడ్డి ఆ గేటు దగ్గర వెయిట్ చేశాడో అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే చెబుతారు. సో ఇప్పుడు ఎక్కడ చెడిందో తెలియదు. మరి అంత అవినీతి పరురాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి మళ్ళీ ఎందుకు ఆంధ్రాకి తెచ్చుకుంటాడు? మరి నీకు తెలుసు కదా అవినీతి పరురాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు కదా. చేయించుకోవాల్సినటువంటి పనులన్నీ చేయించుకొని, పెట్టించుకోవాల్సినటువంటి సంతకాలన్నీ పెట్టించుకొని, ఇప్పుడు ఎక్కడ తేడా కొట్టిందో, పంపకాల్లో ఏమైనా తేడా కొట్టిందో తెలియదు, కానీ ఆమె మీద నోటికొచ్చినట్లు మాట్లాడాడు. సో ఆమె జీవితం మొత్తం, ఆమె చదువుకున్నటువంటి చదువు మొత్తము జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉపయోగపడిందేమో కానీ పాపం ఆమె కేసుల్లో ఇరుక్కొని తిరిగి చెప్పులు అరిగిపోతా ఉంది. సో ఇక్కడ చూడండి, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతికి పాల్పడి అరెస్టు అయినటువంటి ఐఏఎస్ అధికారినిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అవినీతిలో అనకొండ లాంటి అధికారి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి అవినీతిలో అనకొండ అయినటువంటి శ్రీలక్ష్మిని మీ ప్రియతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఎందుకు ఆంధ్రాకు మళ్ళా తీసుకొని వచ్చుకున్నాడు? ఇక్కడ అవినీతి చేయాలనే, లేదా ఇక్కడ అవినీతి తక్కువగా ఉంది, లేదా ఇద్దరు కలిసి అవినీతి చేద్దామనే ఎందుకు తీసుకొని వచ్చాడు? ఆ ఇంట్రెస్ట్ ఏముంది? ఆ వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏముంది? సో ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. సదరు అవినీతి అధికారిని గతంలో మంత్రులను సైతం పూచిక పుల్లల్లా చూసిందన్నారు. చూసింటాది, ఇదైతే నిజమే. ఎందుకంటే ఈమెకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో కాంటాక్ట్ ఉండేది. సో ఈమె డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో కాంటాక్ట్ ఉండడం వలన కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలాంటి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని పూచిక పుల్లలాగా చూసి ఉండవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితోనే కాంటాక్ట్ ఉంది కాబట్టి. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి ఆమె ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి భక్తురాలు. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమన్నా అక్కడ పెడుతుంది. అలా సంతకాలు పెట్టే ఇరుక్కునింది. ఆమె తీరును తప్పుపట్టారు. ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారిని అని తాటకిలాగా కింద స్థాయి అధికారుల పట్ల వ్యవహరించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఇదే విషయాన్ని మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చి అధికారాలు ఇచ్చినప్పుడు అప్పుడెందుకు నోరు విప్పలేదు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య చెడిందని, మీకేదో గౌరవం ఇవ్వలేదని, మీ విషయానికి సంబంధించి ఆ టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి
కీలకమైనటువంటి ఆధారాలను గవర్నమెంట్కి సమర్పించింది అనేటువంటి ఒక డౌట్తో ఆమె చీరల మీద ఆమె విగ్గుల మీద లేఖిగా కామెంట్లు మొదలుపెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్లకు మహిళలంటే గౌరవం లేదు. ఒకవేళ ఆమె అవినీతి అధికారి అయ్యుండవచ్చు, ఆమె అవినీతి గురించి మాట్లాడు, ఆమె ఎవరెవరి దగ్గర ఎంత తీసుకునిందో మాట్లాడు, అంతేగాని ఆమె ఎన్ని వేల రూపాయల చీర కట్టుకుంటే నీకెందుకు, ఆమె ఎన్ని వేల రూపాయల విగ్గు పెట్టుకుంటే నీకెందుకు, ఆమె మేకప్ వేసుకుంటే నీకెందుకు, వేసుకోకపోతే నీకెందుకు, ఇలాంటి లేఖి కామెంట్లు చేయడం వల్లనే మహిళలు ఈ వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో బొంద పెట్టి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కానీ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా ఈ విధంగా తీవ్రంగా ఆమె మీద విరుచుకుపడ్డాడు అంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు లేదు. సో ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఆమె చీరల మీద ఆమె విగ్గుల మీద అయితే కనుక కామెంట్లు చేశారు. ఇక్కడ చూడండి, 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసిన అవినీతికి పాల్పడుతూ ఆ 35 ఏళ్లలో 6 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు అనుకుంటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేసింది. ఆ తరువాత మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పనిచేసింది. అంటే సగం జీవితము వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసింది. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టింది, ఎవరికి ఏమి రాసిచ్చేయమంటే రాసిచ్చేసింది. పంపకాల్లో తేడా వచ్చి ఇలా ప్రవర్తిస్తే నిజంగా జనాలు హర్షించరు కరుణాకర్ రెడ్డి గారు. అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసి విరుచుకుపడినటువంటి అధికారులు ఒక్కసారి ఈ న్యూస్ చూడండి. రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇంతే. మీరు గనుక వాళ్ళను ఎదిరించో లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక చెబితే మీ మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారు, ఇలాగే ట్రీట్ చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సో అధికారులు దయచేసి గుర్తుపెట్టుకోండి, శ్రీలక్ష్మి గారి యొక్క ఉదంతము మీకు ఒక ఉదాహరణ లాంటిది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.